హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ప్రజెంట్ J3 లో ఉన్నాం. గుంటూరు నుంచి అయితే బాపట్లకు బయలుదేరుతున్నాం. మాకు ఈ 2 డే ఈ 1 డే మాకు మంచిగా చూసుకున్నాడు మన ప్రతాప్ బ్రో. ఈ బ్రో అయితే చాలా హెల్ప్ చేశాడు. ఫుడ్ గానీ ఈ గుంటూరు చూపించడానికి కానీ నైట్ మొత్తం 2 వరకు గుంటూరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అన్న చాలా బాగా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నా మా ట్రిప్ గురించి ఏమన్నా? ఎవరైనా మంచి అమ్మాయిలు ఉంటే మా అన్నకి పెళ్లి చుట్టూ జాలం కోరుకుంటారు అన్నా ఈ అన్న కూడా నిన్న మాతోనే ఉన్నాడు. చాలా థ్యాంక్స్ అన్న. గుంటూరు నచ్చుకోవాలా కాకపోతే ట్రిప్ అయిపోయాక ఒకసారి మొత్తం ఫుల్ అవ్వడానికి మళ్ళీ ఒకసారి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు నుంచి ఒక 5 కిలోమీటర్లు అయితే వచ్చామండి. ఒక అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు. మాకైతే జ్యూస్ ఇప్పిస్తా అన్నాడు. ఇంకా ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు ఉంది బాపట్ల. చూద్దాం ఎలాగైతుంది ఈ జర్నీ. అయితే ఇప్పించారు మనకి, చాలా బాగుంది. గుంటూరు నుంచి చాలా వరకు చాలా దూరం వచ్చాం. ఒక 25 కిలోమీటర్ల దాకా వచ్చాం. ఇంకొక 15 కిలోమీటర్లు ఉంటది బాపట్ల. బాగా ఎండగా ఉంది. లిఫ్ట్ కూడా ఏం దొరికితే లేదు. ఇలా చిన్న ప్లేస్ ఉంది. ఇక్కడ ఒక షాప్ క్లోజ్ అయి ఉంది. ఆ షాప్ కూడా అయితే కూర్చున్నాం. ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. బాగుంది, చాలా బాగుంది జర్నీ అయితే. చెన్నై వరకు చెన్నై తర్వాత ఎలా ఉంటుందో అక్కడి నుంచి చూడాలా. 2 కిలోమీటర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాం. లిఫ్ట్ ఏం దొరుకుతలేదు. మొత్తం రోడ్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఎప్పుడో ఒక బైక్ వస్తుంది అంతే. మధ్యాహ్నం 2 అవుతుంది. బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి బ్యాగ్ లో, అయితే తీసుకొని తినాలి ఎక్కడన్నా కూర్చొని. ఎండ కూడా అంటే ఎండ తక్కువగా ఉంది, ఉబ్బరిస్తుంది, వర్షం పడేటట్టు ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా 18 కిలోమీటర్లు ఉంది బాపట్లకి. బాపట్ల వరకు అయితే అది అయితే ఇప్పుడే వచ్చిందండి. 3 కిలోమీటర్లు నడుచుకొని వచ్చాం. ఆపాడు. బాపట్ల అయితే వచ్చేసాం. ఇప్పుడు మొత్తం బాపట్ల అయితే వచ్చేసామండి. బాపట్లలో అయితే మెయిన్ రోడ్ లో మిడిల్ లో కూర్చున్నాం. జగదీష్ వస్తున్నానని అన్నాడు, జగదీష్ అన్నయ్య. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు బాపట్ల బీచ్ కి అయితే వెళ్తాం. జగదీష్ అని అయితే వదలలేక జగదీష్ అని మళ్ళీ బాపట్ల దాకా వచ్చేసాడు మా కోసం. ఇప్పుడే జస్ట్ దిగినాడు. అది ఏం లేదు, సూర్యలంక బీచ్ లో రేవ్ పార్టీ ఒకటి జరుగుతుందంట. ఆ రేవ్ పార్టీ గురించి వచ్చా యాక్చువల్ గా. అయ్యో, నేను మమ్మల్ని వదలలేకపోతున్నాడు, బాపట్ల వరకు వచ్చేసాడు మళ్ళా అని చెప్పాను నేను. లొకేషన్ పెట్టారు. లేదు తమ్ముడు, రేవ్ పార్టీ జరుగుతుందంట. ఆ రేవ్ పార్టీ గురించి వచ్చా. మంచి ట్రెండింగ్ లో ఉంది రేవ్ పార్టీ. అదే ఏదో రేవ్ పార్టీ జరుగుతుందంట సూర్యలంక బీచ్ లో. ఆ న్యూస్ ని వచ్చాను. రేవ్ పార్టీ అంటే మొన్న హేమ హేమ గారు అక్కడ లేరు. అంటే ఫేక్ వైరల్ అయింది కదా, ఫేక్ న్యూస్. యూట్యూబర్లే డబ్బు కోసం వైరల్ చేశారు అంతే. అక్కడ హేమ గారు లేరు, శ్రీకాంత్ గారు లేరు. ఓకే యాక్చువల్ గా ఎవరున్నారు ఏంటనేది పోలీసులు తెలుస్తుంది. మనకెందుకు అవన్నీ, మన పని మనం చూసుకుందాం. జగదీష్ అన్ని వచ్చిన పలావ్ పాయింట్ కి తీసుకొచ్చాడు. మాకు ఆకలి అవుతుంది బాగా, 3 అయింది టైము. ఏదో పార్టీకి అయితే వచ్చారంట బాపట్ల. నాకు హరికి అయితే ఫుల్ ఆనందం వచ్చింది, ఫుడ్ అయితే దొరుకుతుందని. ఇప్పుడు బాపట్ల నుంచి సూర్యలంక బీచ్ కి వెళ్తున్నాం. ఈ సూర్యలంక బీచ్ అనియా బాపట్ల బీచా? సూర్యలంక బీచ్ బాపట్లలో ఉంది. బాపట్ల నుంచి లోపలికి వెళ్ళాలా ఈ బీచ్ కి. ఇది మినీ గోవా అంటున్నారు ఇప్పుడు, ఇదే కదా? ఇది కాదు, చీరాలంట. చీరాల మినీ గోవా ఏమో, రెండిట్లో దాన్ని మినీ గోవా అంటున్నారు. ఇప్పుడైతే మేము వెళ్ళి అది చూసి మీకు ఏదన్నది తెలియజేస్తామండి.
ఆటకు 30, బైక్ 20, బస్ 100. సూర్యలంక బీచ్ ఎంట్రన్స్. బీచ్ దగ్గరికి వచ్చేసాం. మనం చూసుకోవచ్చు, ఇది అంతా బీచ్ ఎంట్రన్స్ మాట. సూర్యలంక బీచ్ కి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ ఎలాగుంది? ఇక్కడ పిల్లలకి ఏమైనా కొనుక్కోవడానికి బొమ్మలు అన్ని ఉన్నాయి. సూర్యలంక సముద్రాన్ని చూస్తే ఆ తెలియని ఫీల్, ఒక ప్రశాంతత. ఇదే మినీ గోవా అంటారులో ఉంది. సేమ్ గోవాలో ఎలా ఉంటుందో సేమ్ అలాగ ఉంది ఇక్కడ కూడా. చీరాల మినీ గోవా అంటున్నారు కానీ సూర్యలంకే మినీ గోవా. చూస్తుంటే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. వైజాగ్ బీచ్ చూసినట్టు ఉంది సేమ్. మనకి సూర్యలంక బీచ్ వచ్చేసి బాపట్ల బావస్ నారాయణ స్వామి గుడికి కరెక్ట్గా 9 కిలోమీటర్లు. అంటే బాపట్ల నుంచి ఒక 8 కిలోమీటర్లకి లోపలికి రావాలా లెఫ్ట్ కి. గుంటూరు నుంచి అయితే ఒక 50 కిలోమీటర్లు ఉంది. కానీ బీచ్ మాత్రం చాలా బాగుంది. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. ఇవాళ వీకెండ్ కూడా కాదు, అయినా జనం అయితే ఇంతమంది ఉన్నారు. వీకెండ్ అయితే మొత్తం నిండిపోతుందమ్మో ఇది. ఇవి చిన్న సుమోలు అయితే తిరిగేస్తున్నాయి ఇక్కడ, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. బీచ్ లో చాలా వరకు తిరిగిన తర్వాత పిల్లలతో ఆడుకోవడానికి అయితే వచ్చాం. అక్కడ జగదీష్ అని అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. బాగా కష్టపడుతున్నారు. ఏ కొండలు కడుతున్నారు మొత్తానికి. లేదు కోట అంట ఇది. ఏం కోట? ఏదో కోట ఏంటి? శాండ్ క్యాసిల్ అంట. శాండ్ క్యాసిల్ అంటే కోట కడుతున్నారంటే వీళ్ళు. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది. గంటకి 100 రూపాయలు అంట. చౌకేం కాదు డబ్బులు 100 రూపాయలు మనకి చవకగా. ఇప్పుడైతే ఈ వీడియో ఆగుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ చీరాల వెళ్తాం. చీరాల బీచ్ కూడా మనకి చాలా బాగుంటది. రేవుల్ బీచ్ అంటారు. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మాకు చాలా సపోర్ట్ గా ఉంటారు. ఈ వీడియోలు కూడా చూడండి, చాలా బాగుంటాయి. మేము బయలుదేరింది కానీ గుంటూరు గమ్మత్తులు కానీ గుంటూరులో మేము ఎలా ఎంజాయ్ చేసాం అన్నది. నెక్స్ట్ ఇక్కడ ఆర్మీ క్యాంప్ కూడా చూసుకోవచ్చు. నావీ వాళ్ళది చాలా సీక్రెట్ గా ఉంటది ఇది. అటు లోపల కూడా వెళ్ళనీరు, ఇక్కడ ఆపనేలేదు కూడా మమ్మల్ని. సూర్యలంక. బ్రేకింగ్ న్యూస్. ఓకే, సేవ్ గర్ల్స్, సేవ్ యానిమల్స్, సేవ్ నేచర్. జై హింద్.